యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం మార్చి దర్శకత్వంలో రాజాసాబ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో మాలవిక మోహనన్ తో పాటు నిధి అగర్వాల్, రిద్ది కుమార్లు హీరోయిన్ గా నటిస్తున్నారు. సంజయ్ దత్, మురళీ శర్మ, అనుపమ్ ఖేర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రభాస్ ఫస్ట్ లుక్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గానే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో ప్రభాస్ వింటేజ్ లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ప్రభాస్ కామెడీ, రొమాంటిక్ ట్రాక్, హీరోయిన్ల గ్లామర్ యాడప్ అని చెప్పాలి. విఎఫ్ఎక్స్, బీజీఎం అదిరిపోగా కెమెరా వర్క్ మాత్రం పీపుల్స్ మీడియా గ్రాండియర్ ను చూపించాయి. దీంతో మూవీపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఈ టీజర్ మిలియన్ల వ్యూస్ తో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే రాజాసాబ్ సినిమా స్టోరీపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ఒక్కొక్కరు ఒక్కో రీతిలో తమ వర్షన్స్ పోస్ట్ చేస్తుండగా ఓ నెటిజన్ అయితే ఏకంగా రాజాసాబ్ స్టోరీ ఇదేనంటూ మొత్తం కథంతా చెప్పేశాడు. దీంతో అందుకు సంబంధించిన పోస్ట్ ఫుల్ వైరల్ అవుతోంది. హీరో ప్రభాస్ ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండగా తాను ఓ కోటకి వారసుడని తెలుస్తోంది. అప్పటికే ఒక హీరోయిన్ లో లవ్ తో ఉండగా కోటలోకి వెళ్లిన తర్వాత నిధుల కోసమే వచ్చిన మరో హీరోయిన్ కలుస్తోంది. అలానే కోట దగ్గర జమీందార్ల వారసురాలిగా మరో హీరోయిన్ సైతం ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత వారంతా కోటలోకి వెళ్లిన తర్వాత తన తాత గురించి తెలుసుకుని బాధపడుతుంటాడు. ఫ్లాష్ బ్యాక్ లో ప్రభాస్ తాత అయిన రాజాసాబ్ కి సంజయ్ దత్ నమ్మించి చంపేసి ఆ ఆస్తినంతా తానే అనుభవించాలన్న కోరికతో క్షుద్ర పూజలు చేయించి చచ్చిపోతాడు. పగ, ప్రతీకారంతో రాజాసాబ్ ఆ కోటలోనే దయ్యమై తిరుగుతుంటాడు. చివరికి క్లైమాక్స్ సెట్ లో సంజయ్ దత్ దెబ్బకి ప్రభాస్ పడిపోతే రాజాసాబ్ తాత అతడి శరీరంలోకి ప్రవేశించి విలన్ ని అంతమొందిస్తాడు అంటూ చెప్పుకొచ్చారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.